డాక్టర్ ఎందుకు? అవును, లేడీ డాక్టర్ రావాల్సిందే. నేను ఎట్టాంటి అగాయిత్యం చెయ్యలేదని రుజువు చెయ్యాల్సిందే. ఇప్పుడే నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను. హలో డాక్టర్ గారు, మీరు ఎక్కడున్నా సరే అర్జెంటుగా ఓ పాలి మా ఇంటికి రావాల్సిందే. ఊరి నాయను డాక్టర్ అంట, పైగా లేడీ డాక్టర్ అంట. అది వచ్చి నన్ను చెక్ చేసిందంటే కొంపలంటుకుంటాయి. అయ్యో భగవంతుడా, నాకే ఎందుకు స్వామి ఇంత పెద్ద శిక్ష విధించావు? కాజల్, 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 బాధపడకు. ఏంటి ఇప్పుడు మీరు వెళ్ళి దాన్ని ఓదార్చాలా? అవును. మీ ఓదార్పులేమీ అక్కర్లేదు, కాస్త తగ్గించండి. అలాగేనండి. కాజల్ ఫీల్ అవుకో. బాబు రాహుల్, ఆగమ్మా. ఎక్కడికేటి? పాపం కాజల్, నీ పరామర్శం ఏం అవసరం లేదు గానీ ఇంకాసేపట్లో డాక్టర్ వస్తుంది. అసలు ఏం జరిగిందో ఆవిడే చెప్పుద్ది. మావయ్య, వయసులో పెద్దవాడువని సంస్కారం ఉన్నవాడువని నమ్మితే నువ్వు ఇంత నీచానికి దిగజారుతావా? డాక్టర్ వచ్చాక టెస్ట్ చేసి కాజల్ చెప్పింది నిజమని తెలియాలి. నిన్ను షూట్ చేసి పడేస్తా. నువ్వేట్రా నాకంటే దాన్ని డీప్ గా లవ్ చేస్తున్నట్టును? ఉత్తమ్ గారు, ఆ చేతి లేడీ డాక్టర్ అంట. పొరపాటున మా తమ్ముడిని టెస్ట్ చేస్తే కొంపలు అంటుకుపోతాయి. డాక్టర్ వచ్చే లోపల మనం ఏదో ఒకటి చేయాలి. సరే సరే, నాకైతే ఆ కాజల్ మీద అస్సలు నమ్మకం లేదు. దాని చూపు, దాని వాలకం అంతా తేడాగానే ఉంది. నిజానికి నా అల్లుడు దాని మీద అఘాయిత్యం చేయలేదు, అదే నా అల్లుడు మీద అఘాయిత్యం చేసింది. జానకమ్మ గారు, మీరేనా ఇలా మాట్లాడుతున్నారు? ఏంటి, ఆవిడ గారిని అనేసరికి నొప్పి కలుగుతుందా? నొప్పి ఇంకా సేపట్లో లేడీ డాక్టర్ వస్తుంది, నిజమేంటో ఆవిడే చెప్తుంది. అప్పటిదాకా దాని ఏడుపేదో అదే ఏడుస్తుంది. పదండి. పత్రిష, నేను చెప్పేది ఎవరైనా వినిపించుకున్నారేంటయ్యా నువ్వు? లోపలికి వెళ్ళాక మీరు తట్టుకోలేరు డాక్టర్. నా మాట విని నన్ను వదిలేయండి. అవును డాక్టర్, పాపం ఆ అమ్మాయి బాధపడుతుంది. తన మానాన్న తను వెళ్ళనివ్వండి. కుదరదు. నిజమేటో తెలియాలి, నా నిజాయితీ బయటపడాలి. మీరు తీసుకెళ్ళండి డాక్టర్ గారు, తీసుకెళ్ళండి. రామ్మా. నేను రానండి. రమ్మంటున్నానా? తను ఫీల్ అవుతున్నట్టుంది, నేను దగ్గరుండి పంపిస్తానులే డాక్టర్. వీటొకటో నా ప్రాణానికి. రమ్మంటున్నానా? రండి రండి. మైత్రి గారు, మీరైనా కొంచెం చెప్పండి. అక్క, ఈ ఇంట్లో 2 డోర్లోనా బెడ్రూమ్ ఏదైనా ఉందా? పైన ఉందిరా. సరే, నేను డాక్టర్తో మాట్లాడతాను, నువ్వు మెల్లగా అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వు. థ్యాంక్స్ అక్క. డాక్టర్ గారు, ఇంతమంది ముందు గదిలోకి రావడానికి పాపం తనకి భయం వేస్తుంది. పైన ఒక గది ఉంది, మీరు అక్కడికి వెళ్ళండి. ఏ గది అయితే ఏముంది, నువ్వు రామ్మా. వెళ్ళరా. వెళ్ళు. డాక్టర్ గారు, ఒక్కసారి మీరు కళ్ళు మూసుకోండి. అలాగే.
డాక్టర్ ఏంటి అట్ట సావుకి కెట్టేసినది. పదండి చూద్దాం, పదండి పదండి, రండి రండి. డాక్టర్ గారు డాక్టర్ డాక్టర్ గారు ఏమైంది ఏమైంది? డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఏటైనది అట్ట బిగుసిపోయినటి? డాక్టర్ గారు ఏంటి పేషెంట్ లేదా? ఏమో లోపలికి రాగానే 1 నిమిషం కళ్ళు మూసుకోండి అంది. మూసుకున్నాను. కళ్ళు తెరిచేలోపు లేదు. కొంప తీసి పారిపోనదే ఏంటి? అవునండి, కళ్ళు తెరిచి చూసేలోపు తనిక్కడ లేదు. పానకంలో పుడకలో ఈడొకడు అయిందానికి కందానికి హడవిడి చేసేస్తాడు. టెస్ట్ చేయించుకోకుండా పారిపోవడం ఏంటి? ఆ, ఇంకా అర్థం కాలేదేటి? నా మీద లేనిపోని నిందలేసినది. ఆ నింద నిజంగాదని ఎక్కడ బయటపడిపోద్దని భయపడి పారిపోనాది. పోనీలే, ఇప్పటికైనా నా అల్లుడు గారి నిజాయితీ ఏమిటో అర్థమైంది. కాజల్ అర్ధాంతరంగా వెళ్ళిపోతుందని అస్సలు ఊహించుకోలేదు. ఏ వెళ్ళిపోక మీతోనే ఉండిపోతుందనుకున్నారా? అవును. చాలే ఆపండి. ఇప్పటికైనా దాని పీడ విరగడైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొకసారి అది ఇంట్లోకి వస్తే దాని కాళ్ళు విరగొడతాను. ఎవరివి? మీవి కాదు. ఆ డాక్టర్ గారు, మా మాట మన్నించి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి.